నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, విజనరీ సీఎం వచ్చిన తర్వాత మరి అక్కడ అభివృద్ధి ఎంతవరకు ముందుకు సాగింది ఏంటనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశమైంది. దాంట్లో బాగా చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒక ప్రశ్నగా మారింది. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, విజనరీ చంద్రబాబు నాయుడు గారు అంటేనే విజనరీ అని చెప్పేసి మాట్లాడుతూనే ఉంటారు. ఏది వచ్చినా కూడా తానే తీసుకొచ్చారని చెప్పేసి ఎన్నో సందర్భంలో తానే చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు చూసుకున్నట్టయితే 18 నెలల కాలం అయింది కూటమి ప్రభుత్వం వచ్చేసి. కానీ మరి అక్కడ అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి, రియల్ ఎస్టేట్ రంగం ఎట్లా ఉంది ఏంటి, అసలు రియల్ ఎస్టేట్ అనే కాదు అన్ని రంగాల్లో అసలు ఎలా ఉంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంటే ఒకటి నేను చెప్పొచ్చు, విజనరీ అనే లీడర్ గారికి ఆరోగ్య పరిస్థితులు రీత్యా ఆయన బెయిల్ వచ్చిన తర్వాత బయటకు వచ్చి ఆయన కళ్ళు ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ కళ్ళు ఆపరేషన్ చేయించుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి విజనరీలో కొంచెం బ్లర్ వచ్చిందేమో అని నాకు డౌట్గా ఉంది. ఎందుకంటే సీరియస్గా చెప్తున్నా, అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఇదా అని 100 మంది ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఏంది ఇదే అని క్లియర్గా చెప్తాను. ఆయన విజనరీ లీడర్ అని ఆయన చెప్పుకోవడం కాదు, మనం అనాలి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి రుషికొండ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి భారతమ్మ కోసం కట్టడి ఈ అరికథలన్నీ ఇని ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళే చెప్పిన తర్వాత ఆయనకున్న విజనరీలో ఫ్రమ్ ద డే 1 నుంచి ఫలకనామా ప్యాలెస్కి ధీటుగా, లేదంటే మన జరిగిన సిఏఏ సమిట్కి ఇది ఒక వేదికగా, లేదంటే బెస్ట్ యూటిలైజేషన్కి మారుపేరైన చంద్రబాబు గారుగా అభివర్ణించబడితే ఆయన విజనరీ లీడర్ అంటే నేను ఒప్పుకుంటాను. రెండో విషయం, నాడు నేడు స్కూల్ పరివర్తన, నా భూతో నా భవిష్యత్తు, నా జీవిత కాలంలో నేను చేయని పని, ఒక అద్భుతాన్ని. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒక 2 జడ్పీ చైర్మన్లు ఉండేవారు ఉభయ గోదావరి జిల్లాలో. చాలా పెద్ద కార్పొరేషన్లు చైర్మన్లు 2 జడ్పీ చైర్మన్లు. వాళ్ళు ఫస్ట్ చేసిన పని ఏంటంటే గోదావరిలోంచి ఇసుక నుంచి రెవెన్యూ తీయడం స్టార్ట్ చేశారు జడ్పీ చైర్మన్గా. ఆ రెవెన్యూతో ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారి టైంలోనే స్కూళ్ళు ఇంప్రూవ్ చేయండి. అప్పటిదాకా బెంచ్లు అవి ఉండేవి కాదు చిన్నప్పుడు స్కూల్ కింద కూర్చోవడం, అక్కడి నుంచి బెంచ్లు వేయడం, లేదంటే స్కూల్ కొన్ని పరికరాలతో స్కూల్ స్టార్ట్ చేయడం అనేది కాన్సెప్ట్ మొదలైంది. ఇది ఒకటి నాకు కారుమూరి నాగేశ్వరరావు గారు ఒక ఆయన, ఇంకొక ఆయన ఏమో బుచ్చేశ్వర గారి మీద ఓడిపోయిన ఆయన పేరు నాకు జ్ఞాపకం చెప్తాను పేరు. వీళ్ళిద్దరు కార్పొరేషన్ చైర్మన్లలో జరిగిన జడ్పీ చైర్మన్ల ఆధ్వర్యంలో ఆ రోజు ఎడ్యుకేషన్కి పునాదులు పడ్డాయి, ఒక రీవ్యాంప్ అనేది. సో తదనంతరం మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి వచ్చేదాకా నాడు నేడు స్కూల్ 10,000 పైచిలుక స్కూల్ పరివర్తన దాకా దిక్కు దివానం లేదు. ఈ స్కూల్ పరివర్తన అన్న విషయంలో నేను మీరు కాదు, ఈవెన్ పెద్దలు జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి వ్యక్తి కూడా చెప్తున్నాడు. నా స్కూల్ నేను చిన్నప్పుడు చదువుకుంది ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందని ఆయనే చెప్పి నేను చెప్తున్నా కూడా గర్వంగా. నా స్కూల్లో కనీసం నాకు బాత్రూమ్ ఫెసిలిటీ ఉండేది కదమ్మా. నౌ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ మా స్కూల్ హ్యాస్ హోల్డ్స్ ఏ బాత్రూమ్. మంచినీళ్ళు సదుపాయం ఉండేది కదా, మంచినీళ్ళు ఉన్నాయి ఇవాళ. సో ఇట్లాంటివన్నీ గమనిస్తున్న తర్వాత ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక పెను మార్పు తీసుకొచ్చిన దాన్ని అందవేసింది. ఎందుకంటే భవిష్యత్తు తరాల కోసం మంచి చేయాలన్న తపన కలిగిన ముఖ్యమంత్రిగా అభివర్ణించబడిన విజనరీ లీడర్ అని చంద్రబాబు గారు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అక్కడి నుంచి రిలే బ్యారలు పట్టుకుని ఇంకో 10 అడుగులు జగన్మోహన్ రెడ్డి 8వ క్లాస్ నుంచే ట్యాబ్లు ఇచ్చాడు, నేను 6వ క్లాస్ నుంచే ట్యాబ్లు ఇస్తానన్న కొత్త విధానానికి తెరలేపుంటే నేను ఖచ్చితంగా ఆయన విజనరీ లీడర్ అని ఒప్పుకున్నాను. మూడోది, ఈ పోర్టల్ అంటే ఎవరిది విజనరీ, ఎవరిది పరిపాలనా దక్షత అంటారు. ఇప్పుడు మనం ఒక మాట చెప్తున్నాం, పరిపాలనా దక్షతని మనం కొలబద్దగా తీసుకుని ఒక ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఇదే మనం కంపేర్ చేయాలి. మిగిలిన వెనక్కి ముందుకెళ్ళి తవ్వుకుని నాకు అనవసరం నీకు అనవసరం. ఒక 5 ఏళ్ల పరిపాలన సౌలభ్యాన్ని సుగమం చేసిన తర్వాత మీరు దాన్ని ముందుకు పరిగెట్టించడానికి వచ్చిన కష్టం ఏంటి? ఉదాహరణకి పోర్ట్లు ఒక విస్తృత స్థాయిలో మచిలీపట్నం పోర్టు, గ్రామాయపట్నం పోర్టు, ఇవన్నీ జరుగుతున్న పనులకి ఇంకొక తట్టడి మట్టేసే కార్యక్రమానికి మీ ప్రభుత్వం నుంచి ఒక విజన్, ఒక బడ్జెట్ అలొకేషన్స్ ఏదైనా కనబడిందా? ఇది ఎక్కడ కనబడకుండా మీరు విజనరీ అంటే ఎట్లా సార్? మూడోది, అంటే నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాస్పెక్ట్లో చెప్తున్నాను. ఒక ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, దావోస్ లాంటి దగ్గరికి వెళ్ళి ప్రైడ్గాను గొప్పగా చెప్పుకొని వచ్చిన మీరు దాని మీద మీరు అలొకేషన్స్తో ఒక ఎంఫసైజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం అంటే మీతో కానీ ఇంకోటితో చేస్తే మీకు ఓవరాల్ ఎంతను ఇంకా చిన్నపిల్లల మనస్తత్వమే కనబడుతుంటే అనవసరంగా బాలకృష్ణ అంటారు చిన్నపిల్లడు బాలయ్య బాబు అని కాదు, మిమ్మల్ని అనాలి చంద్రబాబు అని వేరే ఉంది కాబట్టి. బాలకృష్ణ గారికి ప్రొడ్యూసర్ వాళ్ళు పెట్టిన బాబు కానీ మీరైతే ఒరిజినల్గా చంద్రబాబు గారే కదా. అంటే ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ గడిచిన 5 సంవత్సరాలు అంటే గత 5 సంవత్సరాలు విధ్వంసమే చేశారు చెప్తుంది అదే. ఇప్పుడు నీకు చేతకంద అవతల విధ్వంసం అంటే
అసలు ఎట్లా అంటే మీరు నాడు నేడు స్కూల్ది అంటున్నారు, ఆ నాడు నేడుదే అసలు ఏం జరగలేదని చెప్పేసి వాళ్ళే మాట్లాడుతున్నారు. అదే స్కూల్లో కూర్చున్నాయి కదా వీళ్ళు. అబ్- ఇప్పుడు నేను అంటుంది పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఇదేంటిది నేను ఏదైనా నారాయణ చైతన్య కాలేజ్కి వచ్చానా ఏంటిది అన్న ఆయన అబ్బూరపడ్డాడు. ఇదే లోకేష్ గారు అబ్బూరపడ్డారు. ఇదే చంద్రబాబు గారు లోకేష్ గారు ఆడకు వచ్చిన పప్పాన పిల్లలు పెట్టడం స్టార్ట్ చేశారు. పౌష్టికాహారం కాన్సెప్ట్లో గత ప్రభుత్వంకి ధీటుగా అన్నారా? కనీసం అందుబాటులో లేదు. నేను ఇంకో విషయం చెప్తాను, మీరు ఇంత విజనరీ అంటున్నారు. అన్నా క్యాంటీన్ల మీద ఎంత ఎంఫసైజ్ చేసి మంచి పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. 175 నియోజకవర్గంలో మీరు కనీసం 200 క్యాంటీన్లు పెట్టారు. ఇప్పటికి నియోజకవర్గం ఇంకోటి పెట్టారు అనుకో. పైపచ్చి మీరు దగ్గర 4 కోట్లు రిలీజ్ చేశారు ఒక 4 అన్నా క్యాంటీన్లకి, అగ్రిగేట్ని ₹1 కోటి. ఇదే 90 లక్షల రూపాయలతో ఒక ఆర్బీకే సెంటర్, ఒక సచివాలయం, ఒక నాడు నేడు స్కూల్ పరివర్తన, ఇంకోటేమో విలేజ్ క్లినిక్, 4 పక్కా బిల్డింగ్లు కట్టి చూపించిన జగన్మోహన్ రెడ్డి ఖర్చు 95 లక్షలు. నేను ఎవరితో డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు అగ్రిగేట్ ₹1 కట్టిన అన్నా క్యాంటీన్ వెసస్ ఇది అన్న దగ్గర 13,000 పైచీలకు జరిగిన ఆర్బీకే సెంటర్లు, సచివాలయ వ్యవస్థలు, 10,000 పైచీలకు నాడు నేడు స్కూళ్ళు, ఇవన్నీ కనబట్టలేదా? ఎవరు విజనరీ మీరే చెప్పండి, ఎవరు విధ్వంసం? అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాస్పెక్ట్లో మాట్లాడుతున్నాం. ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడినా, దేని గురించి మాట్లాడినా, ఆ గడిచిన 5 సంవత్సరాలు మేము ఇప్పుడు ఆ చెట్లు అవన్నీ మొలిచినవి అవి తీపేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో అసలు కుదేలైపోయింది అని చెప్పేసి మాట్లాడు. మీకు రియల్ ఎస్టేట్ రంగంలో భవన కార్మికుల గురించి ఓవర్ యాక్షన్ చేసిన పవన్ కళ్యాణ్ కనబడ్డాడేమో, కానీ మిలీనియం మార్చ్ అని చెప్పాడు. ఏది భవన కార్మికుల విషయంలో మీరు ఇచ్చిన ఫ్రీ ఇసుకలో ఎక్కడైనా రవ్వంత ఇసుక ఫ్రీగా దొరుకుతుందేమో కనుక్కోండి. ఇది చెప్పారు కదా సార్, ఇస్తామని చెప్పి. చెప్పడానికి ఏముంది? ఎక్కడ ఇస్తున్నారు? ట్రాక్టర్లు నేను పంపించాలా? అవన్నీ చంద్రబాబు గారే మాట్లాడారు కదా తర్వాత మాటలు. అంచేత మీరు చెప్పిన దానికి వాస్తవానికి నక్కకి నాగలోకం కొనంత తేడా ఉంది. సో ఇవన్నీ గమనించుకొని మీరు విజనరీ అని సర్టిఫికేట్, కాండక్ట్ సర్టిఫికేట్ మీకు ఇవ్వాలి అన్నప్పుడు మీరు విజనరీ అన్న దానికి మాకు బ్లర్ ఉండేది, కానీ మీ కంటి ఆపరేషన్ అయిన తర్వాత నిజంగా బ్లర్ అయింది మీకన్న విషయం మాకు అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఈ కాన్సెప్ట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్న దగ్గర 18,350 కోట్ల అగ్రిగేట్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్టాటిస్టిక్స్, మీ దగ్గర 13,550 కోట్లు దాటిన స్టాటిస్టిక్స్ లేవు 14 నుంచి 19. ఇప్పటికైతే ఎక్కడ మట్టేశారో నాకు చెప్పండి. కంపలు కొట్టే కార్యక్రమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటా? అమరావతి శాశ్వత రాజధాని గజిటే తేలని నిస్సాయ స్థితిలో 18 నెలల మీ కూటమి ప్రభుత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తున్న మీరు నిన్న పెమ్మసాని గారు ఏం మాట్లాడుతున్నారు? మీకు చిన్న విషయం చెప్తాను. ఇదే పెమ్మసాని గారు నేను రాజధాని విషయంలో మాట్లాడిన దానికన్నా ఇంకొక విషయం మాట్లాడారు. ఆయన ఒక ఈఎస్సీ హాస్పిటల్, చిన్న హాస్పిటల్ తేడానికి ఆయన ఎన్ని తలకాయ నొప్పులు భరించాడు. ఒక మినిస్ట్రీగా ఉండి కూడా క్యాబినెట్లో ఎన్ని సతమతం అయ్యి ఎంత కోఆర్డినేషన్ చేయవలసి వచ్చిందో, నా అధికారులందరూ ఎంత కింద మీద పడి తిప్పలు పడితే ఒక ఈఎస్సీ హాస్పిటల్ వచ్చింది అన్న దాన్ని ఆయన అంత క్లెయిమ్ చేసుకుంటే 17 మెడికల్ కాలేజీలు గ్రౌండ్ అయి కనబడుతున్న దగ్గర ఎంత తిప్పలు పడితే జగన్మోహన్ రెడ్డి అన్న దగ్గర విజనరీ ఆయనకుందా, మీకుందా, లేకపోతే మీ నిస్సాయ స్థితిని ప్రజల బాహుళ్యంలో చర్చనీయాంశం కానివ్వట్లేదన్న విషయం ప్రజలకు తెలియజేయడంలో వాళ్ళు విఫలం అవుతున్నారా, మీరు సక్సెస్ అవుతున్నారో చెప్పుకోండి ఒకసారి. మీరు విజనరీని క్లెయిమ్ చేస్తున్న మీరు చంద్రబాబు గారు 17 హాస్పిటల్ విషయంలో ఇవాళ పీపీపీ పద్ధతిలో మీరు ఇచ్చేస్తున్న దగ్గర ఇవాళ స్టార్ట్ అయింది మీకు రణరంగం. ఇవాళ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి రాబోయే ప్రాసెస్లో ఇవాళ రేపు వెళ్ళే కార్యక్రమంలో జనజీవన స్రవంతిలో చలనం ఏ విధంగా మీకు కనబడబోతుంది. దగ్గర 1,20,00,000 సంతకాలు గవర్నర్కి అందించిన తర్వాత ఈ 5 రోజులు ఎంత నిద్రలేని విజనరీ లీడర్గా మీరు కనబడతారో తెలుస్తుంది ప్రజలకి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఫెయిల్యూర్, ఒక భవన నిర్మాణ కార్మికుల విషయంలో ప్రొవకేషన్ ఇచ్చిన దగ్గర 2 సంవత్సరాలు తీవ్ర వెతలు పడిన రాష్ట్రం ఏది కరోనా పాండమిక్లో. అయినా సరే ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆగింది? ఇదే భవన నిర్మాణ కార్మికులకి పని లేదన్న మీరు మాటలకి జగనన్న కాలనీలు, నెక్స్ట్ నాడు నేడు స్కూల్ కన్స్ట్రక్షన్స్ కానీ, లేకపోతే ఆర్బీకే సెంటర్లను, సచివాలయ వ్యవస్థలు, విలేజ్ క్లినిక్లు కట్టడానికి పనులు భవన నిర్మాణ కార్మికులకు కాకుండా నాకు మీకు వచ్చాయా? ఏవి పడితే అవి మాట్లాడుతూ అబద్ధ కల్పనలతోనూ అబద్ధాల పునాదుల మీద ఎన్నాళ్ళు సార్ శాశ్వతమైన భవనాలు కట్టడానికి? గతంలో చూసుకుంటే అదే జగనన్న కాలనీ ఓపెన్ చేయడానికి నిమ్మకాయలకే 20 లక్షల రూపాయలు చూపెట్టారని చెప్పేసి కూడా మాట్లాడారు కదా సార్. మరి మీరైతే నేను ఆఖరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనలో కట్టిన ఇల్లుకి మీరే తాళాల బొమ్మలు ఇచ్చి ఓపెన్ చేయించారు కదా. పునఃగృహప్రవేశం నరేంద్ర మోడీ అలవాటు చేశాడు కదా, 2వ శంకుస్థాపన చేయడం అలవాటు. అలా మీరు గృహప్రవేశాలకు 2వ చేయించి వాళ్ళతోనే బంతిపూలు కట్టించి వాళ్ళతోనే ఇచ్చేయించిన ఖర్చు ఎవరికి చెప్పాలి? మీరు 3 లక్షల పైచీలకి ఇల్లుని క్లెయిమ్ చేసుకున్నారు కదా మేము కట్టినట్టు. చెప్తూ ఉంటారు కదా ఎవరికో పుట్టిన పిల్లడికి నాగా అని చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు. మాటలన్నీ మీరే కదా మాట్లాడుతుంది. ఈ విషయం మీకు ఆపాదించబడదా? స్థాయి కలిగిన నాయకుడు చంద్రబాబు గారు చేయవలసిన పనులు ఇవి. ఆయన మాట్లాడవలసినవి. ఏ చిన్నపిల్లడైన లోకేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు అనుభవ రాహిత్యంతో చేస్తానంటే ఏదో అనుకోవచ్చు. ఎవరమ్మా మనిషి అంత మనిషి చంద్రబాబు గారు చేస్తున్న మాటలు ఇవి, చెప్పవలసిన మాటలు ప్రజలకి. ఇంకా 40 సంవత్సరాలు వేస్ట్ అంటారా? 40 సంవత్సరాల రాజకీయ ఇది చూసిన ఇతను ఈ రోజు ఏం చేయలేకపోతున్నారంటారా సార్? మరి ఎలివేషన్స్కి అలవాటు పడిన వాళ్ళు ఏం చేస్తారు? మొన్నదే కదా అర్ణవ్ గోస్వామి డిబేట్లో టెంగమని పడింది ఎలివేషన్స్కి. ఇప్పుడు మాట్లాడు అలాంటి సబ్జెక్టులు. ఇదే రామ్మోహన్ రెడ్డి గారు నిన్న నిస్సాయ స్థితి మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూలో
అమ్మాయితో జరిగిన ఇంటర్వ్యూలో న్యూస్ 18లో మళ్ళీ కోడిపేటలో దొరికారు. ఏమి నిస్సాయ స్థితి. 15 రోజులు 20 రోజుల తర్వాత రిపోర్టులు తెచ్చుకుని దాని మీద ప్రతి చర్యల. అంటే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధులు కాకుండా ఇంక ఇలాంటివి కాకుండా ఢిల్లీ నడవడంలో ఏపీ పరువు తీసేస్తున్నారు అనుకోవచ్చా సార్? మరి ఖచ్చితంగా పరువు తీసుకుంటున్నారు. ఇది ఒరిజినాలిటీ ఎప్పుడైనా సరే బయటకు వస్తుందమ్మా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు కలుపు ఉందనుకో, బురదలోంచి అయినా సరే బ్రహ్మాండంగా వస్తుంది విత్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్రెన్సెస్తో. ఇది తొక్కి 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 చైనా ఊడిపోయే పరిస్థితికి వచ్చింది. సైకిల్ తొక్కి తొక్కి ఏది తొక్కి అబద్ధాలనే పునాదుల మీద సైకిల్ తొక్కుకుంటూ వెళ్తే ఏమవుతుంది? పునాది గట్టిగా లేనప్పుడు ఏమవుతుంది? సైకిల్ కరుగుదలే వస్తుంది. విజనరీ దారి తప్పింది అంటారా? మరి విజనరీ అన్న దగ్గర ఈ రోజు దాకా నేను మళ్ళీ చెప్తున్నా, విజనరీ అన్నదానికి గత ముఖ్యమంత్రులు అందరూ విజనరీస్ అని ప్రూవ్ అయ్యారు. ఇప్పుడు ఇదే విజనరీ అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగ ఉత్పత్తుల్లో పక్కా భవనాలు లేని నిస్సాయ స్థితి కూడా క్రియేట్ చేసి తర్వాత హైటెక్ సిటీ కట్టిన దగ్గర కేవలం 5,000 కోట్ల చిల్లకే మాత్రమే ఐటీ ఉత్పత్తులు సాధించగలిగాడు. ఇవాళ రాష్ట్రంలో ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 2,10,000 కోట్ల పైచిలక ఐటీ రంగ ఉత్పత్తులు చేసి చూపించగలుగుతున్నారు. దీస్ ఆర్ ఆల్ మిరాకల్స్ విల్ డెఫినెట్లీ టేక్స్ ప్లేస్. అది మీతో ఏంటంటే మీతో కాలేదని చెప్పాలి నేను. తనే తీసుకొచ్చారు అన్ని సరే అన్నీ క్లెయిమ్ చేసుకోమనండి, ఏముంది? మీరు విజనరీ అన్న దగ్గర చేయట్లేరు. మీరు ఇప్పుడు నీ ఇల్లు నువ్వు కోలగొడుతున్నాడు అంటే ప్రయత్నాలు భవనీపురం వాళ్ళు ఎలా పోరాడుతున్నారు? అలా చంద్రబాబు గారు ఏమైనా హైదరాబాద్ గురించి ఏమైనా పోరాడా? నాది అనుకుని ఇప్పుడు క్లెయిమ్ చేస్తున్నాడు కదా, అప్పుడే విజనరీగా అవునా కదా మీకే అర్థమవుతుంది. అంటే బిర్యానీ కూడా నాకు అవన్నీ అనవసరం. బిర్యానీ, ముస్లింలకి డబ్బులు సంపాదించిన ఇవన్నీ సోది కబుర్లు అంటాను పక్కదే. నీది అన్న దాని మీద నీ పోరాటం ఏది? అక్కడ కూడా నీ విజనరీ శూన్యమే కదా. ఇది నాది అని క్లెయిమ్ చేసుకుంటారా? నీ హక్కు కోసం పోరాటం ఏది? అంచేత అవతరాలను అవహేళన చేయడం చాలా ఈజీ. అవహేళనకి పర్యవసానం భూస్థాపితం. తెలంగాణలో భూస్థాపితమే కనబడింది. రైట్ సార్, అందుకని ఇంకేం లేదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.